గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు మనము వెజ్ పలావ్ చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్. తర్వాత ఇది బిర్యానీ స్పైసెస్ అన్నీ, ఇది చెక్క, లవంగ, యాలకులు, షాజీరా ఇవన్నీ తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్, ఒక హాఫ్ ఆనియన్ కట్ చేశాను, 4 పచ్చిమిర్చి, సాల్ట్. తర్వాత ఇది వెజ్జీస్ అనమాట. వెజ్జీస్ అంటే దీంట్లో బీన్స్, క్యారెట్, బఠానీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కలిపి, అంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా తీసుకోవచ్చు. నేనేమో ఈ 4 వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇక్కడేమో ఇది ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత పెరుగు 3 టేబుల్ స్పూన్స్. రైస్ వచ్చేసి 1/2 kg రైస్ మనం 1/2 అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ప్రాసెస్ చూద్దాము. ఆయిల్ మనం ఒక 3 గరిటెలు తీసుకున్నాము. ఆయిల్ ఒక 3 గరిటెలు తీసుకున్నాము. దీంట్లో మనము ఈ బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేద్దామని. దీన్ని నేను చెప్పడం మర్చిపోయి, ఇది కసూరి మేతి కూడా తీసుకున్నాము. ఇది కొంచెము వేగనిద్దాము. ఆనియన్స్, సాల్ట్ ఇద్దాం లైట్గా. ఈ ఆనియన్స్ తొందరగా వేయడానికి. లైట్ బ్రౌన్ వస్తున్నాయి చూడండి. మనం 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసాము. పచ్చివాసన పోయే వరకు కొంచెం అలాగే షార్టేజ్ చేసుకుంటే బెటర్. లేదంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే ఉండిపోతుంది. స్మెల్ కొంచెం బాగోదు. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగింది. పచ్చిమిర్చి వేసేద్దాము. మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ వేసేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ కూడా ఒక 1 మినిట్ ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది.
తర్వాత ఈ సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇది ధనియాల పొడి, తర్వాత ధనియాల పొడి వేసిద్దాం ఫస్ట్. నెక్స్ట్ ఇది బిర్యానీ మసాలా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకోండి. తర్వాత గరం మసాలా 3 వేసేసాను. సిమ్ చేసి కొంచెము పెరుగు ఏదైతే ఉందో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు చెప్పాను కదా, అది వేసేస్తాను. ఇది ఒక 1 మినిట్ వేగనిద్దాము. మనము సోక్ చేసిన ఈ బాస్మతి రైస్ ఒకసారి దీంట్లో వేసేసుకున్నాము. అంటే ఒకసారి అట్లా మిక్స్ చేసి తర్వాత వాటర్ వేసుకున్నాము. దీంట్లో ఒకసారి స్లోగా మిక్స్ చేద్దాం ఈ రైస్ని. నేను ఈ గ్లాస్తో 4 రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్, అంటే 1/2 kg అవుతుంది ఇది. దీనికి వాటర్ మనము 6 గ్లాసెస్ పోసుకోవాలి. సో ఇది 6 గ్లాసెస్ వాటర్ రైస్లో వేసిస్తున్నాం. ఇప్పుడు ఫ్లేమ్ మాత్రము అదే మంటని మనము హైలోనే ఉంచుకున్నాము. మనం ఇందాక రైస్ వేసేస్తాం కదా, ఇప్పుడు దీంట్లో ఈ రైస్ బాగా అంటే ఉడకాలన్నమాట. మనకు తెలిసిపోతుంది ఈ వాటర్ కింద తగ్గిపోయిన తర్వాత, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం దోశ తవ పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచి వదిలేస్తే 10 మినిట్స్ కల్లా ఈ వెజ్ పులావ్ రెడీ అయిపోతుందండి. నేను అది చూపిస్తాను. ఇప్పుడు మనము దీని మీద లిడ్ వేసుకొని మూత పెట్టేసి ఈ తవా మీద ఒక 10 మినిట్స్ ఉంచేస్తే మన వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది.
అది రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఏంటంటే మనం డైరెక్ట్ కుక్ చేస్తే రైస్ అడుగులో మాడిపోతుంది. సో అందుకని ఈ తవా మీద పెట్టి ఒక 10 minutes వదిలేదు. ఇది 10 minutes తర్వాత మన రైస్ రెడీ అయిపోయిందండి. ఇది ఫైనల్. అయితే మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో ఆ గ్లాస్ తోటి 1.5 వాటర్ పోసుకోండి. అప్పుడు మీకు ఇది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఈ వెజ్ పులావ్. సో అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. నా ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.